ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చదువుకోబోయే అంశము శ్రీమన్నగర వర్ణనలో మిగిలిన భాగము మరియు ఫలశ్రుతి గురించి చదువుకుందాము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. అమ్మ యొక్క అసలు తత్వం అనగా ఆత్మతత్వం మంత్రానికి ఉపాసనకు కూడా దొరకదు. దేని వల్ల అది దొరుకుతుందో దానికి కావలసిన చిత్తశుద్ధిని ఇవ్వడానికి ఇవన్నీ పనికి వస్తాయి. చాలా మంది పూజ భౌతిక ప్రయోజనాల కోసమే కానీ ఆత్మతత్వ సాధన కోసం చెయ్యరు. భౌతిక ప్రయోజనాలు లోకయాత్రకి మాత్రమే. అసలు పరమార్థం అమ్మ ఒడిని చేరడం. అమ్మ ఒడిని అడిగితే అమ్మ కనిపిస్తుంది. ఏదో కావాలి అని అమ్మని అడిగితే అమ్మ కనపడదు. తప్పు అమ్మది కాదు. బిచ్చగాడు బిచ్చం అడిగితే అమ్మ రావక్కర్లేదు. పరిచారక వచ్చి భిక్ష వేసి పంపించేస్తుంది. సంసారిణులై రాగిణులై సంకల్పాలతో ఉన్న వారందరినీ అక్కడ ఆపేస్తారు. అమ్మ దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. వారు సాక్షాత్తు అమ్మ యొక్క స్వరూపాలు. త్రిమూర్తులు కాక ఈ వికారాలను జయించిన సిద్ధులు మహాత్ములు ఈ ప్రాకారం దాటి వెళ్ళగలుగుతారు. ఇక్కడితో 25 ప్రాకారాలలో ప్రధానమైనవి అన్నీ అయిపోయాయి. వీటన్నిటి తరువాత వచ్చేది అమ్మవారి నివాసమైన చింతామణి గృహం. 25 ప్రాకారాలలో ప్రతి ప్రాకారానికి 4 దిక్కులా 4 గోపురాలు ఉన్నాయి. మొత్తం 100 గోపురాలు దాటాక చింతామణి గృహంలోకి ప్రవేశం. ఇది ప్రాకారంగా చెప్పబడలేదు. ఈ చింతామణి గృహం చుట్టూ పెద్ద వనం ఉంది. దాని పేరు మహాపద్మాటవి వనం. ఆ మహాపద్మాటవిలో ఉన్నవన్నీ మెట్ట తామరలు. మెట్ట తామరలంటే నేల మీద వచ్చే తామరలు. ఇవి చింతామణి గృహానికి 6 యోజనాల దూరంలో విస్తీర్ణంగా వ్యాపించి ఉంటాయి. ఇక్కడ మట్టి అంతా నవరత్నమయమైనది. ముందు చెప్పుకున్న పద్మరాగమయ ప్రాకారం దగ్గర ఉన్న భూమి కూడా ఆ విధంగానే ఉంటుంది. మణులకి స్వయం ప్రకాశక లక్షణం ఉంటుంది. అమ్మవారి చోటు మణిద్వీపం అంటే స్వయం ప్రకాశకమైన ద్వీపం. ఈ భూమి రత్నమయమైనది. ఆ భూమిలో బంగారు కాడలతో కూడిన పెద్ద పద్మాలు ఉంటాయి. ఒక్కొక్క కాడ పొడవు 1 యోజనం ఉంటుంది. ఈ పద్మాల పత్రాలు 10 తాటి చెట్ల పొడవు కలిగి ఉంటాయి. వాటి కేసరాలు అనగా కింజల్కములు 5 తాటి చెట్ల పొడవు ఉంటాయి. పూల మధ్య భాగం ఉన్న దిద్దు 100 మూరల ఎత్తుతో ప్రకాశిస్తూ ఉంటుంది. వాటి కాండాల నిండా చిన్న కంటకాలు అందంగా భాసిస్తూ ఉంటాయి. మహాపద్మాటవి కక్ష్యకి తూర్పు భాగంలో అర్ఘ్యపాత్ర ఉంటుంది. శ్రీ విద్యోపాసకులు నవావరణ అర్చన చేసేటప్పుడు ఈ అర్ఘ్యపాత్ర పెట్టుకుంటారు. అర్ఘ్యపాత్రలో 3 భాగాలు ఉంటాయి. ఆధారము, పాత్ర, పాత్రలో రసం. ఆధారం అగ్ని కళలతో చేయబడింది. ధూమ్రాచి, జ్వలిని, ఊష్మ, జ్వాలిని, విస్ఫులింగిక మొదలైన 10 కళలతో అగ్ని అక్కడ ఉంటాడు. దానిపైన 12 సూర్యకళలతో పాత్ర ఉంటుంది. దానిలో అనేక ఓషధీ జలములతో నింపిన అమృతం ఉంటుంది. దీనిలో చంద్రకళలు 16, బ్రహ్మకళలు 10, విష్ణు కళలు 9, రుద్రకళలు 10, 4 మహేశ్వర కళలు, 16 సదాశివ కళలు భాసిస్తూ ఉంటాయి. ఈ కళలతో భాసిస్తూ విశాలమైన పాత్రలో చిన్న నౌకలు ఉంటాయి. ఆ నౌకలలో ఈ కళాదేవతలు క్రీడిస్తూ ఉంటారు. ఇది ఈ పాత్రలో ఉండే సొగసు. ఈ పాత్రలోని సర్వౌషధీ రసాన్ని మహాపద్మాటవిలో ఉండేవాళ్ళు అమ్మవారి శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉండే దేవతలు తాగుతూ ఉంటారు.
వీళ్ళు తాగడానికి మోసుకుని వెళ్లే పరిచారికలు ఉంటారు. శ్రీచక్రంలో త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు చెప్పబడ్డ అణిమ మొదలైన శక్తుల నుండి కామేశ్వరి, భగమాలిని వరకు అందరికీ అడపాతడపా ఈ పానీయం కావాలి. వీరిని అది తృప్తిపరుస్తుంది. శ్రీ విద్యలో అర్ఘ్యపాత్రను పెట్టి తర్పయామి పూజయామి అని చెప్తూ ఉంటారు. ఇదే రహస్యం ఇక్కడ చెప్పబడుతోంది. ఈ అణిమాది శక్తులందరూ అమ్మవారి చింతామణి గృహం లోపల ఉంటారు. పరిచారకులు వచ్చి కోట్ల కొలది బంగారు రత్న కుంభాలతో తీసుకుని వెళ్లి అణిమాది దేవతలకు ఇస్తూ ఉంటే వారు తాగుతూ ఉంటారు. అటువంటిది ఈ అర్ఘ్యపాత్ర. మహాపద్మాటవీ కక్ష్యకి ఆగ్నేయ దిగ్భాగంలో అగ్నికుండం ఉంది. ఒక్క ఇంటికే అగ్నిహోత్రం చేసుకోవాలి అన్నప్పుడు విశ్వమనే ఇంటికి దంపతులైన ఆ కామేశ్వరి, కామేశ్వరులు విశ్వరక్షణ కోసం అగ్నిహోత్రం చేస్తారు. అక్కడ ఆగ్నేయ దిగ్భాగంలో చిదగ్ని రగులుతూ ఉంటుంది. ఆ చిదగ్ని కుండంలో హోత్రిగా లలితా మహాదేవి, హోతగా మహాకామేశ్వరుడు ఈ సుధాధారలు హోమంలో వేస్తూ ఉంటారు. ఈ గృహానికి నైరుతి భాగంలో చక్రరాజరథం భాసిస్తూ ఉంది. గృహరాజానికి వాయువ్య భాగంలో మంత్రిణీ దేవి యొక్క గేయ చక్రరథం ఉంటుంది. ఈశాన్య భాగంలో వారాహీదేవి యొక్క కిరి చక్రరథం ఉంటుంది. చింతామణి గృహానికి ఆగ్నేయ దిక్కులో ఉన్న చితగ్ని కుండానికి పడమటి దిక్కులో గాయత్రీదేవి మందిరం ఉంది. దాని ప్రక్కన అభయంకర మందిరం ఉంటుంది. దాని ప్రక్కగా సూర్య మందిరం, ఓంకార మందిరం, తురీయ గాయత్రి మందిరం, చక్షుస్మతి మందిరం, గంధర్వరాజ మందిరం, శ్రీహరి మందిరం, మహాగణపతి మందిరం, పంచాక్షరి మంత్ర వాచ్యుడైన శివ మందిరం, త్రియక్షర మంత్ర వాచ్యుడైన మహామృత్యుంజయ మందిరం ఉన్నాయి. సర్వ మంత్రాది దేవతలు అక్కడ ఉన్నారు. ఇవన్నీ చింతామణి గృహానికి చుట్టూ, ప్రధానంగా ఈ అగ్నిహోత్రానికి చుట్టూ ఉన్నాయి. చింతామణి గృహం యొక్క తూర్పు ద్వారానికి దక్షిణం వైపు మంత్రిణీదేవి అయిన శ్యామలాదేవి యొక్క ఇల్లు ఉంది. వామ భాగంలో దండనాథ అయిన వారాహీదేవి యొక్క ఇల్లు ఉంది. మధ్యలో ఉన్న చింతామణి గృహం 2 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి గోడలు ఒక్కొక్కటి క్రోసెడు విస్తీర్ణంలో ఉంటాయి. ఈ గోడలలో ఇటుకలు, మట్టి, రాయి ఏమీ లేవు. అన్నీ చింతామణులే. చిచ్చక్తి స్వరూపమే చింతామణి గృహం. చిచ్చక్తియందు గర్భితమైన మహా తేజస్సే శివశక్త్యైక రూపిణి లలితాంబిక. చింతామణి గృహంలో చిచ్చక్తి స్వరూపిణి అయిన జగదంబిక భాసిస్తున్నది. ఇక్కడి గోడలు 4 యోజనాల ఎత్తు ఉండి దానిలో చింతామణులు ప్రకాశిస్తూ ఉంటాయి. కోరుకున్నవన్నీ ఇచ్చే మణులే చింతామణులు. ఇల్లాలి లక్షణమే ఇంట్లో కనపడుతుంది. అమ్మ అందరి చింతనలను తీర్చే అసలు చింతామణి కనుక ఆవిడ ఉన్న ఇల్లు కూడా ఆవిడ వెలుగుతోనే నిండి ఉంది. చింతామణి గృహం యొక్క అన్ని ద్వారాలలోనూ దివ్యమైన శక్తులు నివసిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతమంతా తల్లి యొక్క ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ చింతామణి గృహం మధ్య భాగంలో ఒక మహాపీఠం ఉంది. అదే శ్రీచక్రం. శ్రీచక్రానికి మధ్య భాగంలో బిందువు. బిందువు దగ్గర ఒక మంచం పరచబడి ఉంది. ఇక్కడ శ్రీచక్రంలో దేవతలందరూ వర్ణింపబడ్డారు. మంచానికి 4 కోళ్లు, మధ్యలో ఒక బల్ల ఉంది. వాటిలో ఒక పాదం జపాకుసుమంలా ఉంది. అంటే ఎర్రని పువ్వు వలె భాసిస్తూ ఉంది. అది మంచానికి ఆగ్నేయ భాగంలో ఉంది. ఆ కోడు బ్రహ్మదేవుని స్వరూపం. అలా బ్రహ్మాత్మకమైన పాదం ఆగ్నేయ దిశలో ఉంది. 2వ పాదం నైరుతి దిక్కులో ఉంది. ఇది విష్ణాత్మకమైనది. ఇది ఇంద్రనీల కాంతులతో భాసిస్తూ ఉంటుంది. 3వది రుద్రాత్మక పాదం. శుద్ధ స్ఫటికంలా ఉండి వాయువ్య దిక్కులో ఉంటుంది. ఈశ్వరాత్మకమైన పాదం కర్ణికా
కర్ణికారము అనగా కొండగోగు పువ్వు రంగులో భాసిస్తూ ఉంటుంది. ఇది ఈశాన్య దిక్కున ఉంటుంది. మహేశ్వర శక్తి. మధ్యలో పరచబడిన బల్ల దానిమ్మ పువ్వు రంగులో ఉంటుంది. అది దానిమ్మ పువ్వు రంగులో ఉండడాన్ని ఆదిశంకరులు భావిస్తూ, నిజానికి అది తెల్లనిదమ్మా. కారణం అది సదాశివుడు. విశుద్ధమైన తత్వం అది. సర్వారుణ అయిన తల్లి అక్కడ కూర్చోవడంతో అది అంతా వ్యాపించి ఆయన ఎర్రబడిపోయాడని వర్ణించారు. విశుద్ధమైన ఆత్మే ఇన్నిటికీ కారణమని భాషింపచేసేది ఆయన యొక్క అఖండ శక్తి అయిన జగదంబిక అని దీనిలోని తత్వం. ఈ విధంగా భాషిస్తున్న ఆ బల్లపైకి ఎక్కడానికి 36 రకాల మెట్లు ఉన్నాయి. ఇవే ప్రపంచంలో వ్యాపించిన 36 తత్వములు. దానిపైన శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం, కామేశ్వరుడైన పరమశివుడు ఉన్నాడు. ఆయనే 5 అయ్యాడు. మొత్తం కలిపి శివాకారే మంచే అన్నారు. పేరుకు 4 కోళ్లు బల్ల అని చెప్పినా అంతా కలిపి ఒకే కర్ర కదా. చూడడానికి 5గురైనా అంతా కలిపి ఒకే శివుడు. సృష్టి పని పెట్టుకుంటే 5, సృష్టి పని లేకపోతే విశుద్ధ తత్వమైన వాడే. సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు కామేశ్వరుడు. ఆ కామేశ్వరుని యొక్క అంకంలో అమ్మవారు ఉన్నారు. ఆయన ఎంత అందగాడో. ఈయన తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉన్న దయాన్వితుడు అద్భుతంగా అలంకరించుకుని కూర్చుని ఉన్నాడు. ఈయనది ఎప్పుడూ 16 ఏళ్ల వయసు. ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి ఎర్రని కాంతులతో ఉన్నాడు. 4 చేతులలో అమ్మవారి ఆయుధాల వంటి ఆయుధాలే ధరించి ఉన్నాడు. అందమైన వెన్నెల వంటి నవ్వులతో ఆయన బుగ్గలు మెరిసిపోతున్నాయి. అంత అందంగా ఉన్నాడు స్వామి. జాగర్తి భగవానాది దేవః కామేశ్వరః పరః తస్యోత్సంగే సమాసీనా తరుణాదిత్య పాటలా. ఆయన యొక్క అంకంలో అమ్మ ఉంది. శివ కామేశ్వరాంకాస్త అయింది. ఆయన నుంచి విడదీయలేని శక్తిని అని చెప్పడానికి అమ్మ ఆయన ఒడిలో కూర్చుంది. సదా షోడశ వర్షాచ నవయవ్వన దర్పిత అమృష్ట పద్మ రాగాభ చరణాబ్జనకచ్చట యావక శ్రీ నిర్వ్యపేక్ష పాదలౌహిత్య వాహిని కల నిస్వన మంజీర రణత్కంకణ మనోహర అనంగవీణ అనంగవీర తూణీర దర్పోన్మదన జంగిక సర్వ శృంగార వేషాఢ్య సర్వాభరణ మండిత సమస్త లోకమాత చ సదానంద వివర్ధిని. ఇలా అమ్మ పాదం నుండి తల వరకు వర్ణించారు. ఇదే లలితా సహస్రంలో కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత నామం నుండి వర్ణించబడింది. ఆ తల్లి అద్భుత సౌందర్యాన్ని తాను వర్ణించలేనని హయగ్రీవ స్వామి వారు చెప్తూ, అగస్త్య, నేను చెప్పిందే అమ్మ రూపం అనుకుంటావు నువ్వు, కానీ నేను పూర్తిగా చెప్పలేను. నేనే కాదు, ఈ లోకంలో ఉన్నవారే కాక బృహస్పతులైన అమ్మను గురించి పూర్తిగా చెప్పలేరు అని చెప్పాడు. తస్యాహ శ్రీలలితాదేవ్యా వర్ణయామి కథం వపుః వర్షకోటి సహస్రేణ ప్యేకాంశో నహి వజ్యతే వర్ణనా నామ వాగ్రూప వాచస్తస్యాం కుతో గతిః యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆ తల్లి చుట్టూ పెద్ద తెర అనగా చాందిని కట్టబడింది. అదే మహామాయా యవనిక. ఆ పైన ఒక చక్రం ఉంది. అది ఇంద్రగోప వితానం. దాని నుండి అద్భుతమైన రత్నకాంతులు వస్తూ ఉంటాయి. వాటిని ధ్యానించాలి. అక్కడ భాసిస్తున్నది ఈ తల్లి. ప్రాకారాలన్నీ చూసి ఆనందించినా మనం చేరవలసిన చోటు ఇది. మన మనస్సు అక్కడ నిలిచిపోవాలి. ఇప్పుడు ఫలశ్రుతి. నానావృక్ష మహోద్యాన మారభ్యేతి క్రమేణయే వదంతి శ్రీపుర కదాంతే యాంతి తాం పరమాంగతిం. ఎవరైతే ఈ నానా వృక్ష మహోద్యానం నుండి క్రమంగా ధ్యానిస్తూ బిందు స్థానంలో ఉన్న లలితాదేవి వరకు భావిస్తారో వారికి పరమమైన గతి తప్పకుండా లభిస్తుంది.
ఆకర్ణయంతి పృచ్చంతి వితన్వంతి చ ఏ నరాః ఏ పుస్తకే ధారయంతి తే యాంతి పరమాం గతిం. ఇది శ్రద్ధగా విన్నా, స్మరించినా, వివరించి చెప్పినా, వినాలని కుతూహలంతో అడిగిన వారంతా ధన్యులు. వారికి సద్గతి లభిస్తుంది. ఈ విషయాలను ఒక పుస్తకంలో వ్రాసి ఆ పుస్తకాన్ని పట్టుకున్నా పరమగతిని పొందుతారు. నాయనా, ఇది దేవి యొక్క మందిరం. ఇంతకు మించిన గొప్ప చోటు మరొకటి లేదు సుమా, కనుక దీనిని భావించు అని చెప్పారు హయగ్రీవుల వారు. 25 తత్వాలే 25 ప్రాకారాలు. ఈ ప్రపంచమంతా వ్యష్టి గాని సమిష్టి గాని ఈ 25 తత్వాలతో నిండి ఉన్నదే. సాంఖ్య ప్రకారంగా పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకార చిత్తములు, జీవుడు, ఇవి మొత్తం 25. ఈ 25 కూడా 26వదైన పరమేశ్వరి చైతన్యం చేతనే వెలుగుతున్నాయి. 24 నేను అనుకునేవాడు జీవుడు. ఈ జీవుడు ఎవరి వల్ల ఉన్నాడో తెలుసుకుంటే ఇక ఆ జీవుడు మిగలడు, అదే మిగిలిపోతుంది. నిజానికి 24 చెప్పారు కానీ 25, 26 మనం అర్థం చేసుకోవడానికి చెప్పారు. నిజానికి ఇన్ని లేవు, ఉన్నది ఒకటే పరతత్వం. అదే ఈ 24 యందు నిండిపోయి భాసిస్తోంది. వీటి యందు భాసిస్తూ ఇదే నేను అని తన్మయం చెందితే జీవుడు. వీటన్నిటినీ నడిపిస్తున్నా ఇవేవి నేను కాదు అని తెలుసుకుంటే ఈశ్వరుడు. ఆ తత్వంతో ఆలోచిస్తే జీవేశ్వరులకి భేదమే లేదు. ఈ 25 ఎవరి వల్ల వెలుగుతున్నాయో ఆ తల్లి ఆవిడ. క్రమంగా తెలుసుకోవలసినది అమ్మవారి శ్రీమన్నగరం. ఇది నాది అనుకుంటే శూన్యక నగరమై జీవుడు బండాసురుడవుతాడు. నాది అనుకుంటే శూన్యకం, అమ్మది అనుకుంటే శ్రీమన్నగరం. నాది అనుకున్నది ఏదీ నిజానికి నాది కాదు, కానీ నాది అనిపిస్తోంది. అందుకే దాని పేరు శూన్యకం. ఇదే దేహాత్మ భ్రాంతి. మిథ్య అంటే అదే. ఈ 24 తత్వాలు ప్రపంచమంతా ఉన్నాయి కనుక ప్రపంచమంతా అమ్మ చోటే. ఇవన్నీ ఇక్కడే ఈ శరీరంలోనే ఉన్నాయి కనుక ఇదంతా అమ్మ చోటే. ఎవరి హృదయం అమ్మవారిని నిరంతరం ఆరాధన చేస్తూ ఉంటుందో వారి శరీరమే శ్రీమన్నగరం. అదెప్పుడూ శ్రీమంతమే. శ్రీమంతం అంటే జ్ఞానవంతం, ప్రకాశవంతం, కాంతివంతం, లక్ష్మీవంతం. మన శరీరంలో అమ్మ వెలుగు ప్రసరిస్తోందని ఎరుక కలగాలి. అలాంటి వారికి ఇంద్రియాలు ఇంద్రియాల్లా కాకుండా అమ్మవారి విభూతుల వలె గోచరిస్తూ ఉంటాయి. అవి తెలుసుకుని క్రమంగా స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వ విగ్రహ అని ఆ మూలంలో సహస్రార కమలంలో భాసిస్తున్న ఆ తల్లిని గ్రహించగలమని చెప్పడమే ఇప్పటి వరకు తెలియచేసిన శ్రీమన్నగర వర్ణన అంతటికీ అసలైన పరమార్థం. ఎవరైతే ఈ చింతన నిరంతరం చేస్తూ ఉంటారో వారి యొక్క ఇంద్రియ ప్రవృత్తులు, మనోప్రవృత్తులు, బుద్ధి ప్రవృత్తులు, ప్రాణ ప్రవృత్తులు మొత్తం లలితామయమై వారి ఉనికే మణిద్వీపం అయిపోతుంది. అలాంటి వారు సంచరిస్తుంటే అమ్మవారు తిరుగుతున్నట్లే. కనుకనే దీనిని భావన చేస్తూ అమ్మవారి మంత్రం చెయ్యాలి. అమ్మ మంత్రం కాది విద్య, హాది విద్య మొదలైన అనేక రూపాలలో ఉంది. లోకంలో కాది విద్య ఇహము పరము కూడా ఇవ్వగలిగిన గొప్ప విద్య. దీనిని ఏ విధంగా ధ్యానించాలో చెప్తూ ఉదయాన్నే నిద్రలేచి మంచం మీదే కూర్చుని క్రమంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నట్లు ధ్యానం చేసి పైనున్న శిరస్సులో సద్గురు పాదుకలను స్మరించాలి. తరువాత అమ్మవారిని చింతన చేసుకుని ఉష్ణోదకం అనగా వేడి నీరుతో స్నానం చేయాలి. వేడి నీళ్ల స్నానం సాధకుడికి మంచిది. జలము శుద్ధి చేస్తుంది. వేడి చేయడం వల్ల అగ్ని కూడా కలుస్తుంది కనుక అది శుద్ధం చేస్తుంది. ఆ తరువాత పరిధాయ పటౌ శుద్ధౌ కౌసుంబౌ వాదవారుణ. ఎర్రని రంగు అమ్మకు ప్రీతిపాత్రమైనది కనుక
ఎర్రని కనకాంబరం రంగు కలిగిన పట్టుబట్ట గాని లేదా మడి వస్త్రం గాని కట్టుకుని పవిత్రంగా తనని తాను అలంకరించుకుని వారి వారి సాంప్రదాయాలను అనుసరించి ఊర్ధ్వపుండ్రం కాని త్రిపుండ్రం కాని లేదా బిందువుగా కాని పాలభాగాన్ని అలంకరించుకోవాలి. అటు తర్వాత సూర్య భగవానునికి వారి వారి విధానాల ప్రకారంగా అర్ఘ్య ప్రదానాలు చేసి సంధ్యావందనాదులు పూర్తి చేయాలి. అటు తర్వాత సూర్య మండలాంతర్వర్తి అయిన అమ్మవారిని ధ్యానించి దేవ పితృ తర్పణలు చేసి అప్పుడు ఇంతవరకు చెప్పినదంతా ధ్యానం చేయాలి. నానావృక్ష మహోద్యానం ఆరభ్య లలితావది. నానావృక్ష మహోద్యానం నుంచి లలితాదేవి వరకు ధ్యానించి పూజాఖండంలో చెప్పిన విధంగా పూజించాలి. పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కాని ఉత్తర ముఖంగా కాని కూర్చుని జపించాలి. ఆ సింహాసనేశ్వరిని స్థాపించి పూజానంతరం అమ్మవారి మంత్రాన్ని జపం చేయాలి. ఎవరికి ఏ మంత్రాలు ఉపదేశింపబడ్డాయో అవి జపించాలి. ఏ మంత్రం లేకపోతే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మహామంత్రంగా జపించవచ్చు. మంత్రాన్ని అదే సర్వస్వంగా శక్తి కొలది చెయ్యాలి. నా బ్రతుకంతా ఆ మంత్ర జపం కోసమే ఇవ్వబడిందన్న సాధనంగా మంత్రజపం చేసిన వాడు ఏ పాపం లేనివాడు అవుతున్నాడు. అటువంటి వాణ్ణి దేవతలందరూ నమస్కరిస్తారు. వారు లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ తల్లిని రకరకాల ప్రయోజనాల కోసం రకరకాలుగా ఆరాధించడం ఉంది. కొంతమంది తల్లి తెల్లని కాంతితో భాసిస్తున్నట్టు ధ్యానిస్తారు. అటువంటి వారికి దివ్యమైన జ్ఞానసిద్ధి, వాక్ సిద్ధి లభిస్తాయి. ఎవరైతే అనాహత చక్రంలో అమ్మవారిని తెల్లని కాంతులతో ధ్యానిస్తారో వారికి దివ్యమైన సిద్ధులు లభిస్తాయి. తరువాత అమ్మవారిని నీలకాంతులతో భావిస్తూ హృదయం నుంచి పాలం వరకు ధ్యానించాలి. అక్కడ నుండి పాలభాగం పైన అంతా కూడా శశి జ్యోత్స్నా ధవళాకృతి అని చెప్పారు. దీనినే శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థారభిప్రఖ్యా త్రికోణాంతర దీపిక అని లలితా సహస్రంలో చెప్పారు. ఇలా అమ్మవారి హృదయం నుండి శిరస్సు వరకు ఊర్ధ్వ చక్రాలలో ధ్యానించాలి. ఇది ఉత్తమమైన సాధన. ఇది దివ్యమైన విద్య. ఉత్తమమైన గురువుల దగ్గర పొందాల్సింది. ఎవరికైతే లలితాదేవిని పూజించాలని బుద్ధి పుడుతుందో వారికింక భయం లేదు. వారింక క్రింద పడరు. వారి స్థానం బట్టి పైకే వెళుతూ ఉంటారని చెప్పారు. యస్యనో పశ్చిమం జన్మ స్వయం యో వాన శంకరః నా తేన లభ్యతే విద్యా లలితా పరమేశ్వరి అని చెప్పారు. ఎవరికి చివరి జన్మో వారికే శ్రీ విద్య లభిస్తుంది. లేదా సాక్షాత్తు శివాంశ ఉన్నవాడికి ఈ శ్రీ విద్య లభిస్తుంది. ఇది ఆత్మ విద్య అని చెప్పబడుతోంది. ఆ తల్లిని ఆరాధించాలంటే ఎవరు అర్హులో చెప్తూ చరిత్ర మంచిది కాని వారికి, కుత్సిత బుద్ధి కలవారికి, కుటిలమైన హృదయం కలవారికి, వేద మార్గానికి విరుద్ధంగా ఉన్నవారికి, వృధా తర్కాలు చేసేవారికి, రకరకాల అయోమయాలతో ఉన్నవారికి శ్రీ విద్యను ఇవ్వరాదు. అంతేకాక శీలము లేనివారు, ఎంగిళ్లు తినేవారు, కులభ్రష్టులు, శైవము శాక్తము మొదలైన దర్శనాలను ద్వేషించువారు, పాపశీలురు, ఆచార నిందకులు, చార్వాక మత నిష్ణాతులు శ్రీ విద్యకు పనికిరారు. చార్వాకులు అంటే భౌతికవాదులు, ఇతరులను దూషిస్తూ తిరిగేవారు, ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలని తపన లేనివారు, క్రోధనులు, ఇతరులను బాధించేవారు, గురువు పట్ల భక్తి లేనివారు, అహంకారపూరితులు, పనికిమాలిన మాటలు మాట్లాడేవారు, ఆడంబరాలు కలిగిన వారు, పొగరుగా ఉండేవారు, వీరికి అమ్మవారు దొరకదు. అటువంటి వారికి ఎవరైనా శ్రీ విద్యను ఇచ్చినా అది వారికి ఫలించదు. ఉన్న దోషాలను తొలగించమని ప్రార్థించినా అమ్మ అనుగ్రహించి తొలగిస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ ఘట్టమంతా దేనికదే గొప్పది. అమ్మవారు ప్రకృతి, జగన్మోహిని, లలితాంబికలుగా
3 రూపాలు. అందులో జగన్మోహిని అవతారానికి ఒక ఫలితం ఉంది. అటు తర్వాత ఒక్కొక్క దేవత వచ్చి ఒక్కొక్క రాక్షస సమూహాన్ని కొట్టడంలో ఒక్కొక్క ఫలితం ఉంది. సంపత్కరి, అశ్వారూఢ, నకులి, తిరస్కరిణి, శ్యామల, వారాహి, బాలా త్రిపుర సుందరి, మహాగణపతి వీరందరి రాక్షస సంహార గాథలకు ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అవి చదివితే ఆయా మంత్రాది దేవతల అనుగ్రహం లభిస్తుంది. చివరిగా అమ్మవారు చేసిన బండాసుర సంహార గాథ, తరువాత శివపార్వతి కళ్యాణం, సుబ్రహ్మణ్య జననం చదివితే దివ్య ఫలితాలు లభిస్తాయి. అన్నిటికంటే మహోన్నతమైనది శ్రీమన్నగర వర్ణన. ఇదంతా ఎవరైతే చదువుతారో వారికి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లోకానికి అతీతంగా ప్రకాశించే అతిలోక లావణ్యవతి లలిత కాబట్టి ఆవిడ్ని వర్ణించలేమని చెప్పారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు హయగ్రీవ స్వామి. మాట మనసు దేనిని వర్ణించలేవో ఆవిడే లలితాదేవి, అనగా సాక్షాత్తు పరమాత్మ అని అర్థం. సదాశివస్య మనసో లాలనాత్ లలితాభిద. ఈవిడ సదాశివుని మనసుని లాలింపచేస్తుంది, అంటే ఆనందింపచేస్తుంది. కాబట్టి ఈవిడ పేరు లలిత అని చెప్పబడింది. య ఇదం శృణుయాద్ దివ్యం ఆఖ్యానం కుంభసంభవ తస్య సిద్ధి కరస్తైవ నస భూయోపి జాయతే. ఎవరైతే దీన్ని వింటారో వారికి సిద్ధులన్నీ అరచేతిలో లభిస్తాయి. ఎవరు ఏది కోరుకుని దీనిని వింటారో అది వారికి తప్పకుండా లభిస్తుంది. రోగాదులచే బాధపడేవారు ఈ చరిత్రను వింటే ఆ రోగాల నుండి బయటపడతారు. ఎవరైనా వ్యాధిగ్రస్తులు వారంతట వారు చేసుకోలేకపోతే వారికి రోగ నిర్మూలన జరగాలని ఎవరైనా పారాయణ చేస్తే వారికి ఆ రోగం పోతుంది. అభిచారాదులు అంటే ఇతరులు చేసే ప్రయోగముల ద్వారా బాధలు వస్తే ఈ ఉపాఖ్యానాన్ని పారాయణ చేస్తే ఆ బాధలు పోతాయి. వీటిని పంచపర్వాలయందు అనగా అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్యలందు జన్మతిథులలోనూ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు పారాయణ చెయ్యాలి. రాజ్యంలో ఏవైనా క్షోభలు ఉన్నప్పుడు, ఊరిలో ఏవైనా అల్లకల్లోలమైన రోగాలు వస్తే ఇది చదివితే శాంతి లభిస్తుంది. ఈ శాస్త్రం ఒక అమృత స్వరూపం. ఇది ఒక దర్శన శాస్త్రం అని చెప్పారు. ఇది చదవడానికి అశుచిర్వా శుచిర్వ్యాపి యాదృక్తా దృగవస్థితః ప్రత్యబ్దముత్సవే దౌర్కే పాటయే భూమి వల్లభః. శుచి చేసుకునే అవకాశం లేని పరిస్థితులలో అశుచిగా ఉన్నప్పటికీ చదవవచ్చు. ఏదో ఒక విధంగా ఈ గ్రంథాన్ని చదువుకోవాలి. ప్రతి సంవత్సర ఆరంభంలో దీన్ని చదవాలి. దుర్గా ఉత్సవాలలో అనగా శరన్నవరాత్రులలో దీనిని పారాయణ చేయాలి. సంక్రమణం అమ్మవారికి చాలా ప్రీతి. ఇది ఒక్కసారి చదివితే చండీ పాఠం 1,000,000 సార్లు చదివిన ఫలితం లభిస్తుందని చెప్పారు. ద్వాత్రింశతికాయాస్తు సకృదా వర్తనాదపి చండికా కోటి పాఠస్య సదృశం ఫలముద్భవేత్ ఆఖ్యానమేతదవదాత గుణాః పఠంతః సత్సాంప్రదాయకమపాకృత సర్వదుఃఖం విజ్ఞాన దీప్తి కలికాం లలితా మహేసి మాసాద్య చేతసి వహంత సదాభితృప్తిం. ఈ తల్లిని ఈ ఆఖ్యానంతో నమస్కరించి సత్సంప్రదాయ ప్రకారంగా ఆరాధిస్తే ఆ తల్లి వారి హృదయంలో విజ్ఞాన దీప్తిని ప్రజ్వలింపచేసి తన తత్వాన్ని ప్రకటిస్తుందని లలితోపాఖ్యానం ఆఖరి శ్లోకంలో తెలియచేశారు. ఈ వేదిక పరంగా 2 మాటలు చెబుతున్నాను. శ్రీచక్రం శివశక్తుల స్వరూపం. మొదటి 3 ఆవరణలు అగ్నిమండలం, రెండవ 3 ఆవరణలు సూర్యమండలం, మూడవ 3 ఆవరణలు చంద్రమండలం. అగ్నిమండలం యొక్క కళలు 10, సూర్యమండలం యొక్క కళలు 12, చంద్రమండలం యొక్క కళలు 16. ఈ కళలతోనే ప్రపంచం మొత్తం నడుస్తోంది. అన్ని పురాణాల ప్రమాణంగా ప్రవచన పాఠాలు చెప్పేవారు తెలియచేస్తున్నారు.
అలాంటి శ్రీచక్ర రాజరథాన్ని, ఆ రథాన్ని అవరోహించిన శివ సత్యైక రూపమైన లలితాదేవి పరాభట్టారిక తల్లికి, ఆ అమ్మకి అనేక వేల శతకోటి నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. ఆ శ్రీచక్ర రూపమే మన దేహం అని తెలియచేస్తున్నారు. ఈ దేహంలో కొలువై ఉన్న అమ్మని తెలుసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞికి శతకోటి ప్రణామములు తెలియచేసుకుంటున్నాను. ఆనందానికి అనేక వేల మార్గాలున్నా వాటన్నిటికీ మించిన ఆనందం దొరికేది అమ్మ యొక్క చల్లని చూపులో. తదేకంగా అమ్మ కళ్ళను చూస్తే ఆ కళ్ళలో కనిపించే కరుణని మించిన ఆనందం ఎక్కడైనా దొరుకుతుందా? అహం బ్రహ్మాస్మి అందరూ చెప్పే మాటే అయినా ఆ శ్రీ విద్యా స్వరూపిణి అయిన ఆ తల్లిని తెలుసుకుని ధర్మాన్ని అనుసరించి ఆశ్రయించి మన జీవిత గమ్యాలను చేరుకున్నాము. అమ్మ అనుగ్రహించిన ఈ దేహాన్ని దాటి నీలో ఉన్న అసలు నిన్ను గుర్తిస్తే అదే బ్రహ్మానందం, పరమానందం, శివ సత్యైక ఆనందం. ఆ ఆనందం యొక్క సారాంశములే శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు ఎన్నో దేవతా స్వరూపములు ఉంటాయి. అమ్మ నుండి వచ్చిన ఆ దేవతామూర్తుల్ని గమనిస్తే మన దేహాన్ని, ఈ జీవిత గమ్యాన్ని దాటించడానికి మనల్ని సదా అనుగ్రహించి, ఆశీర్వదించి, ప్రతి క్షణం కాపాడే దేవతామూర్తులు అని అర్థమవుతుంది. అన్ని దేవతా స్వరూపములు అమ్మే. ఆ అనురాగమూర్తి అమ్మని సదా భావించుకుందాము. పాదాలని పట్టి వేడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. సామవేదం షణ్ముఖ శర్మ గారు చేసిన ఈ లలితోపాఖ్యాన ప్రవచన పాఠంలో నేను ఏమైనా తప్పులు చదివినా, అక్షరాలలో దోషాలు పలికించినా, చదివినప్పుడు తడబడినా, క్షమాగుణం మాత్రమే కలిగిన పరమ పావనమూర్తి ఆ శివశక్తి స్వరూపమైన అమ్మ పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకుంటున్నాను. మొదటి నుండి చివరి వరకు నేను చదివిన లలితోపాఖ్యానంలో అంశములన్నీ శ్రద్ధగా విన్న మీ అందరినీ కూడా బ్రహ్మస్వరూపులుగా భావించి నేను చదివినప్పుడు దొర్లిన తప్పులని మన్నించమని కోరుకుంటున్నాను. నాకు లలితోపాఖ్యానం చదివే అద్భుతమైన అదృష్టాన్ని ప్రసాదించిన ఆ లలిత పరాభట్టారిక లలిత బాల మహా త్రిపుర సుందరీ దేవికి మరొక్కసారి శతకోటి వందనములు తెలియచేసుకుంటున్నాను. శ్రీ మహారాజ్ని సుప్రీం కాన్షియస్నెస్ వారు బుక్ రీడింగ్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ఆ శివశక్తి స్వరూపిణి అయిన జగదంబ శ్రీమాత అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రద్ధతో విన్న మీ అందరికీ లలిత పరాభట్టారిక మాతృస్వరూపిణి శ్రీమాత ఆశీస్సులు, అనుగ్రహం మీకు, మీ కుటుంబాలకి సదా తోడుగా ఉండాలని ఆ శ్రీమాతాదేవిని వేడుకుంటున్నాను. ఆ భగవంతుడికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రంతో దీన్ని ముగిస్తున్నాను. శ్రీపాదరాజం శరణం ప్రపచ్చే, శ్రీపాదరాజం శరణం ప్రపచ్చే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండా శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండా శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన
బాపనాయనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవు లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ సాయినాథం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 శ్రీ దత్తాత్రేయ దిగంబరా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి.